అండ్ ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత అన్ని తానయ్యి అన్నిటికీ నిలబడి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి October 18th జనాలకి చూపించడానికి రెడీ అయిపోయాడు మా హ్యాండ్సమ్ హీరో అండ్ మా పక్కింటి మనిషి అంజన్ రామచంద్ర. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. ఎస్, అండ్ అలాగే టీజర్ లో చూసాము, అద్భుతమైన విజువల్స్ అందించారు. సో డిఓపి వరప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ మా సినిమాటోగ్రఫర్ అజయ్ సార్ చాలా బాగా మా సాంగ్స్ చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి ఆర్టిస్ట్ కి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ రండి గురించి చెప్పాలంటే మన లైఫ్లో ఒక్కసారి ఏదో ఒక స్టేజ్లో మనము అందరూ ఒక చిన్న ఫీల్ అయి ఉంటాం, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండము. ఎక్స్ప్రెస్ చేసిన అది సక్సెస్ అయి ఉండదు, బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ మీరు చూడాలంటే, మీరు ఫీల్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు మా లవ్ రెడ్డి మూవీ చూడాలి. ఒక ప్యూర్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మా మూవీ. సో అందరూ వచ్చి మీ ఫ్యామిలీస్తో October 18th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఒక శుభశకునంలా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేస్తుందండి. దీంట్లో డౌట్ లేదు. ఇది పొగరుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్ లో, డిసిషన్ లో, ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్ గా నీట్ గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చేయి. ఖచ్చితంగా సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. సో చాలా చాలా చెప్పాలండి. అండ్ ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్, ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలాసార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్తో, ఒక లవ్ రెడ్డి ఫిల్మ్తో, ఒక ఫీచర్ ఫిల్మ్తో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ఇది ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్ గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ చాలా డిటర్మినేషన్ తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేయకూడదు, ఏం కష్టాలు వచ్చినా. అంటే ఒకటండి, అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము. దెర్ ఇస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్, బట్ అల్టిమేట్లీ సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఈ సినిమా బాగుండగా ఆడియన్స్ October 18th ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి, అరే మంచి సినిమా తీశారు. ఎవడికి తెలీదు అసలు, ఏ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి. దిస్ ఈస్ ఫర్ షూర్. అండ్ సినిమా గురించి మాట్లాడాలి. లవ్ రెడ్డి సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతుంది. అక్కడ ఒక యాస ఉంటుంది, తెలుగు యాస. అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మాక్సిమం ఇదే యాస మాట్లాడతారు, ఆ బార్డర్లో కూడా ఇదే యాస మాట్లాడతారు. మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడొచ్చా? యా. సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే, ప్రతి ఒగుడు వాడి లైఫ్లో ఒక అమ్మాయికి లవ్ చేయనా, నేను అమ్మాయికి చెప్పల్లా అన్నిసార్లు చెప్పే ట్రై చేసి, చెప్పే కాక సైలెంట్ గా ఉంటారు చూడండి. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిండే సినిమా ఇది. వాళ్ళందరికీ కనెక్ట్ అయింది సినిమా. అట్లే ఒక అబ్బాయిని, అది నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి. ఇదైతే షూర్. ఖచ్చితంగా ప్రేమించిన, ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు. ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవ్ రెడ్డి సినిమా